టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాతో సంబరాలు మిన్నంటాయి. రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఇంటి వద్ద అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 11 స్థానాలను ప్రకటిస్తే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి వాసు పేరును ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసుకు టికెట్ కేటాయించడంపై రాజమండ్రి టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. కేక్ కటింగ్ చేసి బాణాసంచా కాల్చుకుంటున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రస్తుతం రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ కుటుంబం అంటేనే ఈ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగుతుంది. గతంలో మీ అమ్మగారు మేయర్గా గెలిచారు, మీ సతీమణి గారు ఎమ్మెల్యేగా గెలిచారు భారీ మెజార్టీ తోటి. ఇప్పుడు మూడోసారి మీరు ఎన్నికల బరిలో దిగుతున్నారు. మీరు ఫస్ట్ టైం దిగుతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా కుటుంబం పట్ల వాళ్ళకున్న నమ్మకానికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే చాలా కష్టాలు మేము ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే ప్రభుత్వం వెళ్తా ఉందో ప్రశ్నించామని అన్యాయంగా నా తండ్రిని నన్ను లేని కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఈ రోజున జైల్లో పెట్టడం జరిగింది. అలాంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటానన్నారు. మాటకి నిలబడి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో మా కుటుంబానికి అండగా ఉంటానని మాటకి నిలబడి ఈ రోజున అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే విశ్వాసంతో ఆయన సీట్ ఇచ్చారో ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి సిటీ కంచుకోట. భర్త రావచ్చు, లేకపోతే అలాంటి భర్తలు 100 మంది ఏకమై రావచ్చు. ఎవరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావు. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయం. వైసీపీ ప్రబంధంలోనే గత ఎన్నికల్లో 35,000 పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మీ ప్రధాన ఎజెండా ఏంటి రాజమండ్రి అభివృద్ధి కోసం? భరత్ రామ్ మొన్న 2019 గాలి ఫ్యాన్ గాలి ఉన్నప్పుడే 30,000 పై చిలుకుతో మెజార్టీతో నెగ్గాం. నీ ఊహకు వదిలేస్తున్నా, నువ్వే ఆలోచించుకో. నువ్వు ఓటుకి ఎంత ఇస్తావన్నా, ఎన్ని విధాలుగా నువ్వు ప్రలోభాలు పెడతానన్నా అన్ని ప్రయత్నాలు చేసుకో. కానీ మెజార్టీ మాత్రం నీవు ఒకే వదులుతా ఉన్నాను. కిందటి ఎన్నికలు మించి వస్తుంది మెజార్టీ, రాసుకో. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదిరెడ్డి వాసుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం చూస్తే కనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో కూడా ఆదిరెడ్డి కుటుంబం 35,000కు పైగా మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు అంతకన్నా మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నారు. టీడీపీ తనకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఇంటి దగ్గర సంబరాలకు సంబంధించిన పరిస్థితి. వావ్ టు స్టూడియో.